ఆకలితో ఒక ఆయన వచ్చాడు మన ఇంటికి, బాగా ఎండిపోయి ఉన్నాడు. అమ్మ 5 రోజులుగా అన్నం తినలేదమ్మా, ఒక్క పూట భోజనం ఉంటే పెట్టండి అమ్మా అన్నాడు. వెంటనే గబగబా లోపలికి వెళ్ళి వేడి అన్నం తెచ్చి ఆ అబ్బాయి పెట్టేశాం. ఆప్యాయంగా గబగబా తినేస్తూ లాస్ట్ లో కడుపు నిండిన తర్వాత చేయి కడుక్కుని మీకు ఇలా దండం పెట్టి, అమ్మ మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలి బాబు అన్నాడు అనుకోండి, ఏ ఫీలింగ్ కలుగుతుందో అంతకంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఫీలింగ్ యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీని మార్చినప్పుడు ఆయనకు కూడా కలిగింది. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు తెలియని ఆహారం నాకుంది అంటే శిష్యులు అనుకుంటున్నారట ఈయనకి ఎవడో ఏదో మొత్తం మీద వెరైటీ ఫుడ్ వండుకు తెచ్చి పెట్టేసాడు అనుకుంటున్నారట. అందుకని మీకు తెలియని ఆహారం నాకు ఉంది అంటున్నాడు, మీ బాటిల్ మీరు పడండి అంటున్నాడు. పాప మీ ఆకలితో ఉన్నాడు అనుకుని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఈయన ఆల్రెడీ భోజనం చేసి ఎగడిసుకున్నాడు అనమాట అని వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఆయన భోజనం ఏంటంటే ఆ సమరయ స్త్రీ హృదయాన్ని మార్చడం. ఆమె ఆకలితో ఉంది, కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితిలో ఉంది స్పిరిచువల్ గా. ఇప్పుడు ఆమెకు జీవాహారం పెట్టాలి ప్రభు. అందుకే నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేనిచ్చు ఆహారము భుజించువాడు ఎప్పుడును ఆకలి కొనడు. ఇది ఒక ఆత్మ సంబంధమైన పరిచర్య.